ఏంటి చిన్నదిని చేసిందా? అవును బామ్మగారు, అక్షితే చేసింది. ఏంటి తను చేసినట్టు అందరూ అలా రియాక్షన్ ఇస్తున్నారు? ఏ తనకు వంటలు రావా? తనని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అంటే తను వంటలు ఎప్పుడు నేర్చుకుందో తెలియక షాక్ అవుతున్నావురా. కొత్తగా నేర్చుకున్నా, అద్భుతంగా చేసింది. ట్రై చేయండి మీరు. అబ్బా వదినా, టిఫిన్ అద్దరిపోయింది. సూపర్ వదినా, నువ్వు గ్లామర్ ఉంది, ఫుడ్ టేస్టీగా చేస్తున్నావు. చిన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎటొచ్చి పెద్దన్నయ్యే బ్యాడ్ లక్ ఫెలో. సుమలత, సుమలత, మీరా? రండి రండి, రండి కూర్చోండి. కూర్చోండి. రండి కూర్చోండి. చాలా రోజులకి ఏంటి ఇలా వచ్చారు? మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. మీరందరూ తప్పకుండా రావాలి. అందుకే శుభలేఖ ఇద్దామని వచ్చాము. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? మా వాడు చెస్లో ఛాంపియన్ అండి. ఓ, చెస్సా? అవును, చిన్నప్పటి నుండి వాడికి చెస్ అంటే ఇష్టం. వాడిష్టాన్ని కాదనకుండా మేము ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు నేషనల్ ఛాంపియన్ రేంజ్కి వెళ్ళాడు. అన్నట్టు మీ పెద్దవాడు కూడా మ్యూజిక్ బాగా చేస్తాడంట కదా? ఆల్బమ్ ఏదో చేశాడంట కదా? అవును, మీలాగే వాడి టాలెంట్ని నేను గుర్తించి ఎంకరేజ్ చేశాను. ఆయన ఒక మ్యూజికే కాదండి, కబడ్డీ ఛాంపియన్ కూడా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు? అరే, ఉన్నదే కదండి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మా ఆయనకి కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మా అత్తయ్య గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కబడ్డీ కాంపిటీషన్ కి వెళ్ళాలని ఆయన ప్రిపేర్ అవుతున్నారు. అవునా సుమలత? ఆ, అవును, పిల్లల టాలెంట్ని గుర్తించాల్సింది తల్లిదండ్రులే కదా. అలాగే మా అత్తయ్య గారు కూడా గుర్తించారు. అవును, మా మమ్మీ గుర్తించడం వల్లే వాడు మ్యూజిక్ ఆల్బమ్ చేయగలిగాడు. ఇప్పుడు వాడిలో ఉన్న కబడ్డీ టాలెంట్ గుర్తించడం వల్లే ఇప్పుడు కాంపిటీషన్ కూడా వెళ్తున్నాడు. స్టేట్ కబడ్డీ కమిటీ చైర్మన్ నా ఫ్రెండేనండి. ఒకసారి తనకి మీ వాడి గురించి చెప్తాను. నార్మల్ ఫీజే ఉంటుంది, అది కట్టేస్తే మొత్తం వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఖచ్చితంగా మీ వాడు ఛాంపియన్ అవుతాడండి. చాలా థ్యాంక్స్ అండి. మీరా పని చేసి పెట్టండి, మా ఆయన ఖచ్చితంగా ఛాంపియన్ అవుతారు. చెప్తే అర్థం కదా, నేను ఆడనంటున్నాను కదా. ఎందుకండి అవకాశం వచ్చినప్పుడు వద్దంటున్నారు? మీలో ఆ టాలెంట్ ఉంది, ఆయన అవకాశం ఇప్పిస్తానంటున్నారు కదా, ఎందుకు ఆగిపోవాలి? సరే సుమలత, నీ ఆశ ప్రకారం మీ వాడికి కబడ్డీలో ప్లేస్మెంట్ దొరికేలా మా ఆయన చేస్తాళ్లే, డోంట్ వర్రీ. బాబు, మీరు ఫీజు అది రెడీ చేసుకోండి.
వస్తామండి వస్తాము. మంచిది వస్తామమ్మా మంచిది వస్తామండి. మంచిది. ఏయ్ బుద్ధుందా నీకు? ఎందుకు వాళ్ళ దగ్గర కబడ్డీ గురించి మాట్లాడుతున్నావు? అంటే ఆయన కబడ్డీ ప్లేయరే కదత్తయ్య. అయితే మాత్రం నేను కబడ్డీ ఆడటం మా మమ్మీకి ఇష్టం లేదని తెలుసు కదా. నాకు అవన్నీ తెలీదండి. మీరు కబడ్డీ ఛాంపియన్ అవ్వగలిగే టాలెంట్ మీలో ఉంది, అది మాత్రమే నాకు తెలుసు. చరణ్ కబడ్డీలో ఛాంపియన్ అవ్వాలి అనుకుంటే ఆ డెసిషన్ తను తీసుకుంటాడు కదా. నువ్వెందుకు వాళ్ళ ముందు ఇరికిస్తున్నావు? అతనేమో కమిటీ మెంబర్తో మాట్లాడతానంటున్నాడు. తర్వాత మేము ఫీజు కట్టము, జాయిన్ అవ్వము అంటే వాళ్ళ ఆంటీని ఏమనుకుంటారు? వచ్చిన వాళ్ళు ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో ఫీల్ అవుతారని పక్కకు పెట్టేస్తే చిన్నప్పుడు అన్నయ్య ఎంతో ఇంట్రెస్ట్గా కబడ్డీ ఆడేవాడు కదా. అవకాశం వచ్చినప్పుడు అటెందుకు ట్రై చేయకూడదనే నువ్వు? కబడ్డీ ఛాంపియన్ అంటే మామూలు విషయమా? తను మిమ్మల్ని ఇరికించిందని మీరు అనుకుంటున్నారేమో కానీ నాకైతే కరెక్ట్ పర్సన్ దగ్గర కరెక్ట్ మ్యాటర్ చెప్పిందని నేను ఫీల్ అవుతున్నాను. ట్రై చేయనయ్యా, తప్పేముంది? అవుని, మీ ఫ్రెండ్స్ ముందు పరువు పోకుండా ఉండాలంటే ఆ డబ్బులేవో కట్టేసేయండి. మమ్మీ ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావని అత్తయ్య గారిని అడుగుతారేంటండి? వాళ్ళ ముందు అత్తయ్య గారి పరువు పోగొడతారా ఏంటి? కదత్తయ్య గారు. నువ్వు కావాలని ఇరికించావు కదే, చెప్తానే నీ సంగతి. లేదు నాన్న, నీకు ఆ టాలెంట్ ఉంది కదా, సరే ట్రై చెయ్యి, తప్పే ఉంది. ఫీజే కదా, మనమేమైనా డబ్బులకి లోటున్న వాళ్ళమా ఏంటి? సరే మమ్మీ, ఒక్క నిమిషం. ఏంటన్నయ్య ఇంత మనీ తెచ్చావు? రే, ఈ 1 లాక్ నా ఫ్రెండ్ రవిగౌడ్ ఉన్నాడు కదా, వాడు కావాలన్నాడు, వాడికి ఇచ్చేసి. ఇదేమో ఆయన్ని కనుక్కొని ఆ ఫీజు ఎంతో కట్టే. సరే అన్నయ్య. కావాలని నన్ను ఇరికించి నాకిష్టం లేనిది నా కొడుకుతో చేయించాలనుకుంటున్నావు కదూ, దీనికి ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తావే.